సో, 'బాలకృష్ణ' గారి, 'బోయపాటి' కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2 తాండవం' సినిమా ట్రైలర్ అయితే వచ్చేసింది గదా! ఈ ట్రైలర్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఇంకా అంతకు మించి వేరే లెవెల్‌లో అయితే ఉంది. సో, ఈ సినిమా డిసెంబర్ 5థ్ అయితే వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా లెవెల్‌లో అయితే రిలీజ్ కాబోతుంది. మనకి 'అఖండలో' బాలకృష్ణ గారు 2 గెటప్స్‌లో అయితే కనిపించాడు. కానీ ఈ సినిమాలో 3 గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఒకటి 'అఖండ' గెటపు, రెండోది 'మాస్ లుక్‌లో' ఒక గెటప్ ఉంది. అలాగే ఇంకోటి ఒక డ్రామా సీన్‌లో 'మహావతార్ నరసింహ' క్యారెక్టర్‌లో అయితే బాలకృష్ణ గారు నటిస్తున్నారు. అందులో మనకి ట్రైలర్‌లో కూడా కట్ చేశారన్నమాట. సో, ఆ ఎపిసోడ్ కూడా సినిమాకి హైలైట్‌గా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కుంభమేళా ఎపిసోడ్‌ని బాగా హైలైట్‌గా చేసి చూపిస్తున్నారు. అలాగే ఇంతకుముందు 'అఖండ' సినిమాలో చేసిన చిన్న పాప క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో కూడా ఎక్స్‌టెండ్ చేశారు. సో, ఆ పాపని ఈసారి 'బజరంగి భాయిజాన్' సినిమాలో 'సల్మాన్ ఖాన్‌తో' నటించిన ఆ పాపని తీసుకొచ్చి ఈ సినిమాలో అయితే పెట్టారు. సో, ఆ అమ్మాయి కూడా చాలా క్యూట్‌గా ఉంది. సో, మనకి ట్రైలర్ స్టార్టింగ్‌లోనే బోర్డర్ సీన్ ఒకటి చూపించారన్నమాట. అక్కడ వచ్చే సీన్స్ కొంచెం యాక్షన్ సీన్స్ కొంచెం అతిగా ఉన్నాయి. కాకపోతే ఇది బాలకృష్ణ, బోయపాటి కాంబో కాబట్టి మనం అయితే కన్విన్స్ అవ్వాలి తప్పదు. అలా కన్విన్స్ చేస్తారు కూడా. మనకి సినిమాలో అదైతే కన్విన్సింగ్‌గానే ఉంటుంది కానీ ట్రైలర్‌లో కొంచెం అతిగా అయితే కనిపించింది. ఇక 'ఆది పినిశెట్టి' గారు ఈ సినిమాలో విలన్‌గా చేస్తున్నాడు. ఒక మాంత్రిక విలన్‌గా అయితే నటిస్తున్నాడనమాట. సో, ఈ సినిమాలో ఆయన గెటప్ బానే ఉంది. సో, 'ఆది పినిశెట్టి' గారికి, బాలకృష్ణ గారికి మధ్య వచ్చే డైలాగ్స్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. ట్రైలర్‌లో కూడా 1, 2 డైలాగ్స్ అయితే కట్ చేశారు. కానీ పినిశెట్టి గారు దయ్యాలు వదిలే సీన్ మాత్రం నాకు 'ఆదిపురుష్' సినిమా గుర్తు చేసింది. సో, ఆ గ్రాఫిక్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదనిపించిందనమాట. ఈ ట్రైలర్‌లో మనకి సనాతన ధర్మం, హైందవ ధర్మం అంటూ ఒక టాపిక్‌నయితే తీసుకున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ కాబట్టి దాన్నైతే ఈ సినిమాలో ఇంక్లూడ్ చేశారు. ఆ టాపిక్‌ని బేస్ చేసుకొని మన కుంభమేళా ఎపిసోడ్ అయితే జరగబోతుందనమాట. సో, సినిమాలో ఒక హాఫ్ ఎన్ అవర్ వరకైతే ఈ యాక్షన్ ఎపిసోడ్ కుంభమేళా ప్లస్ ఈ సనాతన ధర్మానికి సంబంధించిన ఒక ఎపిసోడ్ అయితే ఉండబోతుంది. సో, అది మాత్రం సినిమాకి చాలా హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే మంచుకొండలో ఒక ఫైట్ సీన్ చూపించారు కదా! సో, అదైతే ఇంటర్వెల్ బ్యాక్‌డ్రాప్ లాగా అనిపిస్తుంది. సో, అదైతే చాలా బాగుంది. అక్కడ విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్‌గా హాలీవుడ్ రేంజ్‌లో అయితే కనిపిస్తున్నాయి. ఇక తమన్ బీజీఎం ట్రైలర్‌లో అంతగా అయితే మెప్పించలేదు. సో, అది మాత్రం వాస్తవం. సో, సినిమాకి సంబంధించిన స్టోరీ పరంగా ఆ బీజీఎం వర్కౌట్ అవుతుందేమో కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ట్రైలర్‌లో తమన్ మార్క్ అయితే కనిపించలేదు. ఇక ట్రైలర్‌లో 'ఆది పినిశెట్టి' గారి ఇంట్రొడక్షన్ బావుంది. బాలకృష్ణ గారి ఈ గెటప్‌తో పాటు ఇప్పుడు తెల్ల గడ్డంతో ఉన్న గెటప్‌తో పాటు పాత 'అఖండ' సినిమాలో బాలకృష్ణ గారు ఎలా నటించారో సో, ఆ గెటప్‌ని కూడా ఈ ట్రైలర్‌లో అయితే రివీల్ చేశారు. సో, ఆ ఎపిసోడ్ కూడా కొంచెం అయితే ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌గా. బోయపాటి గారి మేకింగు, బాలకృష్ణ గారి యాక్టింగ్ ఈ సినిమాకి ప్రధానంగా హైలైట్‌గా నిలవబోతున్నాయి. మనకి రెండవ తరం స్టార్ హీరోల్లో 'చిరంజీవి', 'బాలకృష్ణ', 'వెంకటేష్', 'నాగార్జున' వీళ్ళలో మనకి ఇప్పటివరకు హైయెస్ట్ రెమ్యునేషన్ తీసుకుంటున్న హీరోగా 'చిరంజీవి' గారైతే ఉన్నారు. సో, ఈ 'అఖండ 2' కోసం 'చిరంజీవి' గారిని మించి 'బాలకృష్ణ' గారు రెమ్యునేషన్ తీసుకున్నట్టయితే వార్తలొస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఈ సినిమా 250,00,00,000 పైగా గ్రాస్ చేస్తేనే సినిమా హిట్ అనిపించుకుంటుందనమాట. ఎందుకంటే 'చిరంజీవి' గారు తీసుకునేదే 60-70,00,00,000 వరకు తీసుకుంటారు. అంతకు మించి తీసుకోవాలంటే బాలయ్య గారు ఒక 80,00,00,000 తీసుకొని ఉంటే సో, సినిమా కాస్ట్ వచ్చేసరికి ఒక 70,00,00,000 150-160,00,00,000 సినిమాకైతే ఖర్చు అయ్యి ఉంటది. సో, ఎంత లేదన్నా ఒక 250,00,00,000 అయితే సినిమాకి గ్రాస్ అయితే రావాల్సి ఉంటదనమాట. సో, అది పెద్ద కష్టమేం గాదు. కంటెంట్ క్లిక్ అయితే 250 కాదు 300,00,00,000 వరకు గూడా ఎళ్తుంది. ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్‌లో అయితే రిలీజ్ కాబోతుంది గాబట్టి. సో, ఆ రేంజ్‌లో క్లిక్ అయితే మాత్రం సినిమా 300,00,00,000 వరకైతే రీచ్ అవుతుంది. ఈ సినిమా కంటెంట్ మాత్రం ఆ స్థాయిలోనే ఉంది. అది మనకి ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. అలాగే ఈ సినిమా బాలయ్యకి, బోయపాటికి మరొక బ్లాక్ బస్టర్ అందివ్వాలనైతే కోరుకుందాం. మీరు కనుక ఈ ట్రైలర్ చూసే ఉంటారు గదా! సో, మీకెలా అనిపించిందో, మీకల్లా ఏ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో ఇక రాయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి.